తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ గ్రే హౌండ్ పార్టీకి చెందిన 5గురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా వాచేడు మండలం లంకపల్లి పెనుకోలు గుట్టలపై ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ గ్రే హౌండ్ పార్టీకి చెందిన 5గురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ములుగు జిల్లా వాచేడు మండలం లంకపల్లి పెనుగోలు గుట్టలపై ఈ ఘటన జరిగింది. అడవి ప్రాంతంలో ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు ధనలక్ష్మి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల ఆపరేషన్ వేగవంతమైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 18 రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ కి సంబంధించి తుది దశకు చేరుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కేంద్ర బలగాలకు సంబంధించి వారి నుంచి తప్పించుకుంటూ ఇతర ప్రాంతాలకు సేఫ్ జోన్లకు తరలి వెళ్తున్న మావోయిస్టులు ఒక పక్క, మావోయిస్టులను మట్టుబెట్టాలని ఐఈడి జవాన్లకు సంబంధించి టార్గెట్ చేస్తూ కూడా ఐఈడీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐఈడీ పేరు 5గురు జవాన్లు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మాత్రం 22 మంది మావోయిస్టులలో 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు వేగం పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం కొనసాగుతుంటే అదే స్థాయిలో ఏమాత్రం తీసుకోని విధంగా ఇక్కడ కర్రెగుట్టల ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 25,000 మంది బలగాలతో పాటు అటు ఏఓబీలో కూడా మావోయిస్టులను టార్గెట్ చేస్తూ కూడా ఏఓబీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. కీలకమైన నాయకులు కూడా ఉండి ఉంటారని కూడా భావిస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు మృతి చెందినటువంటి వాళ్ళు ఐడెంటిఫికేషన్ కోసం పోలీసులు వేచి చూస్తూ వాళ్ళ దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గుహలను స్వాధీనం చేసుకున్నారు. గుహలను స్వాధీనం చేసుకోవడం కోసం తో పాటుగా మనం చూస్తే జాతీయ జెండాను గుహలపైన ఎగిరివేసిన పరిస్థితి కనిపిస్తుంది. 8 వైమానిక అంటే హెలికాప్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో కొత్త అత్యాధునికమైన ఆయుధాలను వాళ్ళకు కావాల్సినటువంటి వాటర్ భోజనాలను సరఫరా చేస్తూనే కర్రెగుట్టలను మొత్తం కూడా జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూస్తున్నాం. మావోయిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారన్న దాని మీద కూడా క్లియర్ గా డ్రోన్ కెమెరాల ద్వారా వారు ఐడెంటిఫికేషన్ చేస్తూ వారిని గుర్తుపడుతూ ఆ ప్రాంతాలకు ఎటువైపు వెళ్తారన్నది కూడా ముందస్తుగానే గ్రహించి అటు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో కొత్తగా బలగాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ తెలంగాణతో పాటు అటు ఏఓబీ మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ కు సంబంధించి కూడా వలస వెళ్తారన్న ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎత్తుకు పై ఎత్తు ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులను మట్టబెట్టాలని కూడా జవాన్లను మట్టుబెట్టేందుకు అటు మావోయిస్టులు తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అధికారికంగా నిన్న జరిగినటువంటి 22 మంది మృతులు, మొన్న జరిగిన 4 మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏఓబీలో 3 మొత్తం కూడా 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. గతంలో 48 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారికమైన ప్రకటన ఇవ్వకపోయినా నిన్న జరిగిన ఎన్కౌంటర్, ఈ రోజు జరిగినటువంటి ఐఈడీ పేలుళ్లకు సంబంధించి చూసుకున్నా కూడా మొత్తంగా పెద్ద ఎత్తున విధ్వంసకరమైన ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ సీఎం కావచ్చు, ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా ఇప్పటివరకు తెలంగాణలో అంటే మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. మావోయిస్టులు మాత్రం తమకు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు పౌర హక్కులు కావచ్చు, మిగతా వామపక్షాలు కావచ్చు, అఖిలపక్ష పార్టీలు కూడా ప్రధానంగా తెలంగాణ సీఎం కావచ్చు, ఉపపక్ష నేతగా ఉన్నటువంటి నేత కావచ్చు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా కర్రెగుట్టల ఆపరేషన్ ను నిలిపివేయాలి, మొత్తం కూడా బలగాలను వెనక్కి తీసుకురావాలని చెప్తున్నప్పటికీ అంతకు పై ఎత్తుగా బలగాలు వస్తూనే మావోయిస్టులు మట్టుబెట్టేందుకు చాలా వేగవంతంగా ఆపరేషన్ కర్రెగుట్టలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ కర్రెగుట్ట ఆపరేషన్ క్లోజ్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? అలాగే ఇంకా ఎంతమంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్టు భావిస్తున్నారు?
చూడొచ్చు మొత్తంగా మావోయిస్టులను పూర్తిగా తుదిముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన 2026 మార్చి 30 లోపు భారతదేశంలో మావోయిస్టులు అనేవారు లేకుండా మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని చేస్తామని చేసిన ప్రకటనను తూచా తప్పకుండా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బలగాలు చుట్టుముట్టి వారిని రూపుమాపేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు కర్రగుట్టల ఆపరేషన్ సంబంధించి 18 రోజులు కూడా గడుస్తుంది. 18 రోజులలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా 1000 మంది పైగా అటు ఇడ్మా PLJA కమాండర్ ఇడ్మా కావచ్చు, దేవా కావచ్చు, కీలకమైన నేతలు ఉన్నారని కూడా ఆపరేషన్ కగారు అంటే ఆపరేషన్ కర్రగుట్టలు చేస్తున్న పరిస్థితి. దీంట్లో ఇప్పటి వరకు కూడా కీలకమైన నేతలను పట్టుకున్నట్లు కానీ వారిని హత్య చేసి అంటే ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కానీ ఎక్కడ కూడా స్పష్టత లేదు. అయితే ఇప్పటికు బలగాలు చెప్తున్న మాత్రం క్లియర్ గా మావోయిస్టులను ఈ కర్రగుట్టలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని మావోయిస్టులను లేకుండా చేసిన తర్వాతనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్తామని కూడా కేంద్ర బలగాలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఆపరేషన్ కి సంబంధించి అటు DRG కావచ్చు, CRPF సంబంధించిన DRG ప్రత్యేక చీఫ్లు కూడా ప్రత్యేకించి అక్కడే ప్రణాళికాబద్ధంగా అటు డ్రోన్లను మానిటరింగ్ చేస్తున్నారు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వాడు ఎటుపోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అనే అంశాలను కూడా పూర్తిగా గ్రహించి ఎన్కౌంటర్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.